ఇప్పుడు మతం మీదకి వచ్చింది. ఎందుకంటే క్రైస్తవ మతం అని ఇప్పుడు క్రైస్తవ మతం అంటున్నారు వాళ్ళు. కానీ మార్గం ఇది. మతాన్ని పాడు చేయగలుగుతారేమో అని మార్గాన్ని పాడు చేయలేవు. క్రైస్తవ్యం మార్గం, జీవ మార్గం, సత్య మార్గం, నీతి మార్గం, పరిశుద్ధ మార్గం, కనికర మార్గం, దయ మార్గం, జాలి మార్గం, ఉన్నతమైన మార్గం, శ్రేష్టమైన మార్గం, పురాతనది, పరిశుద్ధమైన దేవుడిది. మార్గాన్ని ఎవడు పాడు చేయగలుగుతాడండి? ఒక మనిషి జీవితానికి వేయబడిన మార్గాన్ని ఎవడు పాడు చేయలేడు. మనిషి దేహాన్ని పాడు చేయగలుగుతావేమో కానీ మనసును పాడు చేయలేవు. మనసుతో మాట్లాడగలిగిన వాడు దేవుడండి. మనసు లోపల మార్పునిచ్చేవాడు దేవుడు, నూతనత్వాన్ని ఇచ్చేవాడు దేవుడు, నూతన శక్తితో నింపేవాడు దేవుడు, పరిశుద్ధపరచువాడు దేవుడు. మనుషుడు కాదు, ధనం కాదు, డబ్బు కాదు, రాజకీయ నాయకులు కాదు. రాజకీయ నాయకులు కూడా, అధికారులు కూడా ప్రతి మనిషికి, ప్రధాని గారికి, రాష్ట్రపతి గారికి, ముఖ్యమంత్రులకి, మంత్రులకి